హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్. ఇప్పుడు నేను చూపిస్తున్న కర్రీ వచ్చేసి తోటకూర పొట్టు రొయ్యలు టమాటో కర్రీ అండి. మా అత్తమ్మ చేతులతో స్వయంగా చేసిన కర్రీ. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. రైస్లోకి మాత్రం ఇక రుచి చెప్పక్కర్లేదు. చపాతీలోకి కానీ జొన్న రొట్టెలోకి కానీ సూపర్ కాంబినేషన్ అండి. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. జ్యూసీ జ్యూసీగా కర్రీ చాలా బాగుంటుంది. 100 గ్రామ్స్ పొట్టి రొయ్యలు తీసుకొని తలా తోక తీసేసుకొని చూడండి, ఈ విధంగా కాళ్ళు అవన్నీ క్లీన్ చేసుకొని ఫ్రెష్గా క్లీన్ చేసుకొని ఇలా ప్లేట్లోకి పెట్టుకున్నాము. 100 గ్రామ్స్ పొట్టి రొయ్యలకి ఈజీగా ఒక పెద్ద సైజు తోటకూర కట్ట లేదా 2 మీడియం సైజు తోటకూర కట్టలు తీసుకోవాలి. తీసుకొని సన్నగా తరుక్కొని ఫ్రెష్గా 4-5 సార్లు కడిగేసుకొని చిల్లుల జాలిలోకి వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని మనం చూపించిన రొయ్యలు ఉన్నాయి కదండి, వాటిని కొంచెం స్మెల్ వస్తున్నంత వరకు వేయించుకోవాలి. ఇందులో ఆయిల్ వేయకుండా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వీటిని ఒక గిన్నెలోకి వేసేసుకొని వాటర్ వేసుకొని కొద్దిగా ఇలా ముంచేసి చేయితో ముంచుకొని 4-5 సార్లు నిదానంగా లైట్గా అనమాట, ఎక్కువ పిసికినట్టుగా కడగకూడదండి. లైట్గా ఇలా పిసికేస్తూ కడుక్కోవాలి. ఏమైనా ఉంటే డస్ట్ ఉంటే కిందకి వెళ్ళిపోతుంది, చెత్త అలాంటిది ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది అనమాట. 4-5 సార్లు కడిగేసేసుకొని ఇలా మళ్ళీ అదే గిన్నెలోకి వేసేసుకొని కొంచెం ఫ్రెష్ వాటర్ వేసేసుకొని ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా వాటర్లో పోసేసి వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కుక్కర్ కానీ, మేము తోటకూర ముదురు ఉందని చెప్పేసి కుక్కర్లో వండుకున్నామండి తొందరగా ఉడకాలని. లేదంటే నార్మల్గా ఏదైనా బౌల్లో వండుకోవచ్చు, గిన్నెలో వండుకోవచ్చు. 1.5 టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ వేసి ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా తరుక్కొని ఒక 2 పచ్చిమిర్చి కొద్దిగంత కరివేపాకు కూడా వేసుకొని ఇలా మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గించుకునే మధ్యలో కొద్దిగంత మెంతికూర వేసారండి. అంటే ఇది డ్రై మెంతికూర మనకి అందుబాటులో లేదు అనుకున్న టైంలో మేము అప్పుడప్పుడు కట్టలు తెచ్చి ఇలా ఎండబెట్టుకుంటాం అనమాట. ఎండబెట్టుకుంటే డ్రై మెంతికూర అవసరం వస్తుంది. అందుకని కొద్దిగంత ఒక 5-6 రెక్కల మెంతికూర వేసుకొని తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకున్న తర్వాత మనం రొయ్యలు వాటర్లో వేసి పెట్టుకున్నాం కదా, లైట్గా ఇలా చేయితో వాటర్ అంతా గట్టిగా పిసికేస్తూ వేసుకోవాలి రొయ్యల్ని. ఉల్లిపాయల్లో ఇలా రొయ్యలు వేసేసి కలిపేసుకొని జస్ట్ ఒక 1 మినిట్ మగ్గించుకోవాలి. రొయ్యల్ని మీడియం ఫ్లేమ్ పెట్టి మగ్గించుకోవాలండి. ఇలా 1 మినిట్ మగ్గించుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న తోటకూరని ఇప్పుడు ఇందులోకి వేసుకోవాలి. మొత్తం వేసేసుకొని కుక్కర్ చిన్నగా ఉంది కాబట్టి మేము ఏం చేసామంటే కుక్కర్ని కొంచెం సైడ్కి దించేసి మంచిగా నిదానంగా ఆకుకూరని కలిపేసుకున్నామండి. ఇలా స్టవ్ మీద నుండి దింపేసేసుకొని స్టవ్ మీద పెట్టి కలుపుకోవచ్చు కదా అని అనుకోవచ్చండి. కాకపోతే మనం నిదానంగా కలుపుకోవాలి కాబట్టి తొందరగా వేడైపోతుంది స్టవ్ వచ్చేసి. అందుకని ఇలా కింద పడకుండా నిదానంగా ఈ విధంగా కలుపుకున్నాము. ముదురు ఉంది కాబట్టి మాత్రమే మేము కుక్కర్లో వేసుకుంటున్నామండి. ముదురు లేదనుకోండి తోటకూర మనం గిన్నెలో వండుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ పై పెట్టుకొని 1/2 టీ స్పూన్ పచ్చికారం గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ నిండా రెడ్ చిల్లీ పౌడర్, ఉప్పు కలిపింది వేసుకుంటున్నాము. ఉప్పు కలిపింది అయితే తర్వాత ఉప్పు వేసుకోవాలన్నమాట. ఎంత ఉప్పు కలిపిన కారమైనా కొద్దిగైనా ఉప్పు పడుతుందండి కర్రీలోకి, కాబట్టి నేను 1/4 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాము. మా అత్తయ్య 1/4 టీ స్పూన్ ఉప్పు వేసారనమాట. వేసేసి ఈ విధంగా కలిపేసేసుకొని జస్ట్ 50 సెకండ్స్ మగ్గించుకోవాలి. 50 సెకండ్స్ తర్వాత మగ్గించిన తర్వాత 2 మీడియం సైజు టమాటోలు, కొంచెం పండుగ ఉన్న టమాటోలు తీసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ పెట్టుకొని చూడండి, ఈ విధంగా కొద్దిగంత వాటర్ ఊరేంత వరకు మగ్గించుకొని ఇప్పుడు మనం ఒక్క విజిల్ అండి, ఎందుకంటే నేను చెప్పాను కదా తోటకూర ముదురుంది కాబట్టి కుక్కర్లో వేసుకున్నాం, లేదంటే ఏదైనా కర్రీ వండే గిన్నెలో వేసుకునే వాళ్ళం అనమాట. ఒక్క విజిల్ సరిపోతుంది. కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక్క విజిల్ పెట్టుకుంటే చాలు. మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్ కానీ మాత్రమే పెట్టుకోవాలి విజిల్. చూడండి, ఒక విజిల్ తర్వాత కర్రీ అంతా ఇలా డ్రై అయిపోయింది కదా, కొద్దిగంత వాటర్ ఉందనమాట. ఆ వాటర్ ఇనికి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఇలా మనం మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టి. చూడండి, వాటర్ ఇనికిపోయి ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడు జ్యూసీగా ఉంటుందండి. ఇదంతా వాటర్ కాదు, ఆయిల్ జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు కొత్తిమీర గార్నిష్ చేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకొని వేడిగా అన్నంలోకి తిన్న జొన్న రొట్టె చపాతి సూపర్ కాంబినేషన్ అండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఆకుకూర వేసామండి, ఎండిపోయినట్టుగా అలా కాకుండా జ్యూసీగా ఉంటుందన్నమాట కర్రీ వచ్చేసి.